వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అడవి తల్లి ఒడి కొండ కోణల నడుమ ప్రకృతిని దైవంగా భావించే అమాయకపు గిరిజన గుండెలు. ఆ గుండెల నుండి కొలువైన ఆరాధ్య దైవం గంగాలమ్మ తల్లి. ఏజెన్సీ పల్లెల్లో భక్తి భావం జలపాతంలో ఉప్పొంగింది. సంస్కృతి సాంప్రదాయాల కలబోతగా పోలవరం మన్యంలో గంగాలమ్మ జాతర మహోత్సవాలు అంబరాన్నటాయి. అసలు ఈ జాతర వెనుక విశేషాలు ఏమిటి? గిరిజన బిడ్డలు తమ ఆరాధ్య దైవాన్ని ఎలా పూజిస్తారు? మన్యం గుండెల్లో మారుమోగుతున్న ఆ డప్పుల చప్పుడు వెనుక కథేమిటో ఈరోజు మనం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. గోదావరి నదీ తీరాన ప్రకృతి రమణీయతకు నిలవైన పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏటా జరిగే ఈ గంగాలమ్మ జాతర 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆధునిక ప్రపంచం ఎంత డిజిటల్ వైపు పరిగెత్తుతున్నా తమ పూర్వీకులు అందించిన ఆచారాలను ఈ గిరిజన బిడ్డలు అనుమాత్రం కూడా విస్మరించలేదు. తమ పల్లెను చల్లగా చూడాలని, అడవి తల్లి కడుపు చల్లగా ఉండాలని, క్రూర జంతువుల నుండి రోగాల నుండి తమను కాపాడాలని ఈ గంగాలమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటారు ఇక్కడ గిరిజనులు. ఈ జాతర ప్రారంభమైందంటే చాలు చెట్టు పుట్ట కొండ కోన అంతా గంగాలమ్మ నామస్మరణతో మారుమోగిపోతుంది. చుట్టుపక్కల ఉన్న మారుమూల గిరిజన గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుండి కూడా సరిహద్దు ప్రాంతాల ప్రజలు వేలాదిగా వచ్చి ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఈ జాతరలో ప్రధానమైన ఆకర్షణ గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు. కంటికి నచ్చే రంగురంగుల సాంప్రదాయ దుస్తులు, తలపై ఎద్దు కొమ్ముల కిరీటాలు ధరించి గిరిజన యువకులు చేసే కొమ్ము నృత్యం చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. డప్పులు దరువులకు అనుగుణంగా అడుగులో అడుగు వేస్తూ గిరిజన మహిళలు గుండ్రంగా తిరుగుతూ చేసే దింస నృత్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. నగరాల నుండి వచ్చే టూరిస్టులకు కూడా ఈ దృశ్యాలు కళ్ళు తిప్పుకోనివ్వవు. పల్లె పల్లె ఏకమై కులమతాలకు అతీతంగా ఒకే తాటిపై నిలిచి ఆడే ఈ ఆటలు గిరిజన సంస్కృతి యొక్క ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ డప్పుల చప్పుడు వింటుంటే కొండ కోణలు కూడా పరవశించి నృత్యం చేస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ జాతరలో మరొక ముఖ్యమైన ఘట్టం నైవేద్యాల సమర్పణ. గిరిజన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో కట్టెల పొయ్యలపై కొత్త కుండల్లో ప్రసాదాలను వండుతారు. తాము పండించిన మొదటి పంటను, ప్రకృతి ప్రసాదించిన ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గంగాలమ్మను కొలుస్తూ సంతానం లేనివారు సంతానం కోసం, రోగాల నుండి విముక్తి కోసం అమ్మవారికి కోళ్ళు మేకలను కూడా మొక్కులుగా చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఆడంబరాలు ఉండవు. కేవలం స్వచ్ఛమైన భక్తి, నిష్కల్మమైన నమ్మకం మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి జాతర జరిగితే తమ జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం. మేము పూర్వలకంగా తల్లి పండగ కన్న తల్లితో సమానంగా మేము తల్లిని మొత్తం అండి పూజ. అలాంటిది మేము దున్న పిల్లతో కూడా తల్లి మీద భారం వేసి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు తల్లి బయటికి రాకుండా దూడలు తీసుకుని వస్తుందండి. ఎందుకంటే ఈ తల్లి పండగ మాకు కన్న తల్లితో సమానం అండి. ఈ తల్లి ఆదివారం నాడు గడతోలుతాం, సోమవారం నుంచి తంబలెత్తాం కదా. ఇవాళ బుధవారం మంగళవారం అమ్మ ఇత్తనాలు పెట్టుకుంటాం, గురేసలుగానే వేసుకుంటాం, ఆటలతో పాడుతాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు తల్లి గుడికి పంపుతాం. మరి తల్లికి మేము ఆ కన్న తల్లికి చూసినట్టు చూడాలి కదా, ఆ అమ్మకు దారం ఇవ్వాలి కదా అనేసి పోపు వేసుకుంటాం అండి. మేము అందరం పసుపుంకలు పెట్టుకొని ఈ అమ్మకి సంవత్సరంకి ఒకసారి మాకు కొత్త పంటలు ఏదో వచ్చిన తల్లికి మేము ఆ అమ్మకి పెట్టుకొని అక్కలు తీసుకొని అమ్మకి హారం వేసుకొని అన్ని తల్లికి మేము తనిపి చేసుకుంటామండి. ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా మాకు కాపాడాల. అదండి, మేము అడవుల్లో ఉంటాం, మేము చేర్లకు వెళ్తాం. ఒక్కొక్క ఆడవాళ్ళు మొత్తం మాకు తల్లి కావాలని వేసి మాకు ఈ తల్లి ముఖ్యంగా మేము ఈ పండుగ చేసుకుంటాం. ఎంత నిద్రాహారం లేకుండా చేసుకుంటాం. ఈ అమ్మకి 3 రోజులు ఒక్కలాగా జరుపుకుంటామండి. ఇక ఏంటంటే నమస్తే అండి, నా పేరు ఆవుర్ మంగ. ఈ పండుగ పూర్వకారం చేసి పెద్దల ప్రకారంగా చేసుకుంటాము. ఈ పండుగ చేసే ముందు తొలి పంటలు పెట్టేటప్పుడు తొలి విత్తనాలు పెట్టుకుంటాం కనుక ఈ పండుగ సంప్రదాయ ప్రకారం సంవత్సరం కూడా చేస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం ఆదివారం జడతోలుతారండి, సోమవారం స్తంభాలు వేస్తారండి, మంగళవారం విత్తనాలు పెడతారండి. ఈవేళ గంగాలమ్మకి గుడికి పంపుతారండి. తిరిగి శనివారానికి గంగాలమ్మ మళ్ళీ గుడికి పంపుకుంటారండి. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటుంటారండి.
పంటలండి నూతన ప్రకారం వ్యవసాయాలు పెట్టుకునే ముందు తొలి విత్తనాలు పెట్టుకుంటారండి. ఈ పండుగ ప్రారంభం ముందు తొలి విత్తనాలు మంగళవారం పెట్టుకొని వ్యవసాయంకి అవి ప్రారంభం కోడి కోసుకొని ఆ విత్తనాలు పెట్టుకొని వ్యవసాయం పెట్టుకుంటారండి. ఏది ఏమైనప్పటికీ పోలవరం మన్యంలో జరిగే ఈ గంగాలమ్మ జాతర మహోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతికి మనిషికి ఉన్న అవినవభావ సంబంధానికి ఒక సజీవ సాక్ష్యం. మారుతున్న కాలంతోనూ తమ అస్తిత్వాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ఈ జాతరను ఇంతటి ఘనంగా జరుపుకుంటున్న గిరిజనులకు అభినందనలు తెలుపుదాం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.